దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీకందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మనము దేవుని సత్యములు, వాక్య సత్యములు నేర్చుకోవడం ప్రారంభించి చాలా చాలా వాక్యాలు ప్రభు మనకు నేర్పించారు. క్రమంగా నేర్చుకుంటున్నాం. క్రమంగా స్త్రీలందరి గురించి నేర్చుకున్నాం. అలాగే కొన్ని ఆత్మీయ సత్యాలు గ్రంథములలో నుండి మనము వరుసగా నేర్చుకుంటూ ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయా గ్రంథాన్ని గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాలనుకుంటే, యెషయా ఈ ప్రవక్తల గ్రంథాలలో అన్నిటికంటే పెద్ద ప్రవక్త అని చెప్తారు. ఎలాగా అంటే ఇది బైబిల్ సెంటర్గా ఉంటుంది. ఈ యెషయా ప్రవక్త రాసిన గ్రంథము. బైబిల్ అంతా 66 అధ్యాయాలు ఉంటాయి. ఇందులో 66 పుస్తకాలు ఉంటే యెషయా గ్రంథానికి మాత్రం 66 అధ్యాయాలు ఉన్నాయి. యెహెజ్కేలుకి అన్ని లేవు, ఇంకొక అధ్యాయానికి లేవు, అలాగే ఆది ఖండానికి లేవు, దేనికి లేవు. 66 అధ్యాయాలు ఉన్నది ఒక యెషయా గ్రంథమే. అందుకే పెద్ద ప్రవక్త అంటారు. అంత మాత్రమే కాదు, మరి వేరే వేరే దేశాల గురించి సమగ్రంగా ప్రవచించిన వాడు కూడా యెషయా. మరి 13 అధ్యాయం నుండి 23 అధ్యాయాల వరకు ఇంకా చాలా అధ్యాయాలు కూడా మరి వేరే దేశాల గురించి ప్రవచించిన వాడి ప్రవక్తే. అలాగే యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరణం, ఇవన్నీ కూడా పుట్టుక, ఆయన పేరు, ఏ యొక్క వంశంలో పుడతాడో ఇవన్నీ కూడా సమగ్రంగా మరి రాసిన వాడు యెషయా ప్రవక్తనే. 6వ అధ్యాయం 13వ వచనం, 7వ అధ్యాయం 14వ వచనం, 15వ, అలాగే 53వ అధ్యాయం మొత్తం కూడా దేవుడు మనుషుల యొక్క యేసుక్రీస్తు చేయబోతున్న కార్యాల గురించి రాశాడు. ఆయన సేవా విధానాన్ని కూడా 61వ అధ్యాయం 42వ అధ్యాయంలో ఆయన సేవ, యేసుక్రీస్తు సేవా విధానాన్ని ఆయన మనకు రాసి చెప్పాడు. 42వ అధ్యాయం చదువుకున్న మనకు తెలుస్తుంది. అలాగే 66వ అధ్యాయంలో కూడా 61వ అధ్యాయంలో కూడా ఆయన సేవా విధానాన్ని మనకు రాసి చూపించిన వాడు. అలాగే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 7 వచనాలలో యేసుక్రీస్తు పరలోకములో ఆయన ఏ విధంగా, ఆయన వైభవం ఎలా ఉంది, ఆయన ఎలా ఉంటాడు పరలోకములో, ఎంత మహిమతో ఉంటాడు, దూతలు ఆయన సముఖంలో ఏమేం చేస్తాయి, ఎలాగా ఆరాధిస్తారు, ఎలాగా ఆయనను ఘనపరుస్తారు, ఆయన మహిమ ఎంత గొప్పది, అవన్నీ 6వ అధ్యాయంలో సమగ్రంగా రాశాడు. అత్యున్నత సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండడం నేను చూశాను. ఆయన ఆ దేవాలయము ఆయన వస్త్ర చెంగు నిండిపోయింది. మరి దూతలు కారేసి రెక్కలుంటే రెండిటితో కాళ్ళు కప్పుకొని, రెండిటితో ముఖం కప్పుకొని, రెండిటితో ఎగురుతూ దేవుని యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తుతించడం నేను చూశాను అని ప్రవక్త స్పష్టమైన దర్శనం కలిగింది, చూసింది ఈ ప్రవక్త ఒక్కడే రాశాడు. అది అంటే అక్కడ ఆయన మహిమను అక్కడ నివసిస్తూ ఆయనతో కూడా ఆయన సన్నిధిలో ఉండే దూతలు కూడా చూడలేకపోయారు. ఎంత గొప్ప సంగతి అని మనకు అది అర్థం చేసిన వాడు, మన గ్రహింపులోనికి తీసుకొచ్చిన వాడు యెషయా ప్రవక్త ద్వారానే అది జరిగింది. తర్వాత అయ్యో నేను పాపం చేసే, ఆయన దర్శనం చూశాక ఎంత ఘోర పాపియో, ఏ విధంగా ఆయన పరిస్థితి ఉందో, అంతరంగం ఎలా ఉందో స్పష్టంగా ఆయనకి అర్థమయ్యి ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. బలిపీఠం మీద నుండి నిప్పుకు తీసుకొని వచ్చి ఒక దూత ఆయన పెదవులు కాల్చి నీకు పాప ప్రక్షాళనం అయ్యింది, నువ్వు క్షమించబడ్డావని చెప్పింది కూడా యెషయా గ్రంథంలో. ఏ విధంగా ఒక మానవుడికి, ఒక పాపికి పాప ప్రక్షాళన జరుగుతుంది అన్నది కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చెప్తూ, ఎవరిని పంపుదు నా నిమిత్తం ఎవడు వెళ్ళును అంటే తన్ను తాను దేవుని పని కొరకు అర్పించుకునే విధానాన్ని ఆ యెషయా ప్రవక్త ద్వారా కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే
వెయ్యేండ్ల పరిపాలన గురించి 11వ అధ్యాయం 65 అధ్యాయంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు 1000 ఏళ్ల పరిపాలన ఎంత నీతిమంతంగా ఎంత బాగుంటుందో, అప్పుడు ఆయన ప్రజలు ఎట్లుంటారో అవి అక్కడ రాయబడి ఉంది. అలాగే మరి తన సంఘం గురించి, లూసిఫర్ గురించి, తన సంఘం గురించి 5వ అధ్యాయములు సమగ్రంగా రాశాడు. లూసిఫర్ గురించి 14వ అధ్యాయం 12 నుంచి 17 వరకు దాని యొక్క అంతం ఎలా ఉందో, దాని స్థితి ఎలా ఉందో ఆయన చక్కగా రాశాడు. ఆ తర్వాత ఆయన తీర్పులు ఎలాగున్నవి, ప్రజల ఔన్నత్యం ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా చక్కగా ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 4వ అధ్యాయం మొదటి వచనాల్లో కొన్ని వచనాలు మనము చదివితే అక్కడ సార్వత్రిక సంఘాలన్నింటిలో కల్లా వధువు సంఘం ప్రత్యేకమైనది అని మనకు తెలియడానికి దేవుడు అక్కడ రాశాడు. సార్వత్రిక సంఘం యొక్క భావం ఎలా ఉంటుంది, వధువు సంఘం యొక్క భావం ఎలా ఉంటుందో కూడా ఆ అధ్యాయంలో మరి క్షుణ్ణంగా రాసి పెట్టాడు. తర్వాత మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి పాపి అని, పాప ప్రక్షాళన జరిగి తీరాలని, పాపమంతా ఒంటి నిండా కడుపు నిండా దేహం అంతా పెట్టుకొని, మనసు నిండా పెట్టుకొని దేవుని ఆవరణములోనికి వస్తే ఏ ప్రయోజనం ఉండదని మొదటి అధ్యాయంలోనే దేవుడు చీల్చి చెండాడాడు మనిషిని. ప్రతివాని నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి పుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, గాయంతోనే ఉన్నాయంటే పాపపు పుండ్లన్నీ చెప్పి ఇలా ఉన్న మీరు ఎందుకు వచ్చారు అసలు నా ఆవరంలోనికి? వచ్చి ఏం ప్రయోజనం? మీరు ప్రార్థన చేస్తే నేను వినను, నేను కళ్ళు మూసుకుంటాను, నా చెవులు మూసుకుంటాను, మిమ్మల్ని చూడకుండా నా కళ్ళు కప్పుకుంటాను అన్నారు. న్యాయం జరిగించండి, నీతిని జరిగించండి, బీదలను కటాక్షించండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి. మీరెంత ప్రార్థన చేసినా మార్పు లేని ప్రార్థన, ఒప్పుకోలు లేని ప్రార్థన నేను అస్సలు వినను అని 12వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుడు మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుడి అని ఖచ్చితంగా మోమాటం లేకుండా చెప్పి, కీడు చేయడం మాని మేలు చేయండి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసింపబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చడం, విధవరాలి పక్షంగా వాదించండి. అవన్నీ చేసుకున్నాకే వచ్చి ప్రార్థన చేయండి, గుళ్ళోకి రండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునిగాక. తర్వాత ఆయన అంటాడు, మీ పాప ప్రక్షాళన ఎంత బాగా నేను చేయగలను, మీకు అది కావాలనుకుంటే మా పాపములు ఇంత ఎర్రగా కెంపులాగా రక్తంతో కూడి ఉన్నది కదా, ఎలా అంటే నేను వాటిని హిమము వల్ల తెల్లగా చేస్తాను, మీరైతే రండి నా దగ్గరికి. అది ఎంత భయంకరమైన పాపమైన నేను ప్రక్షాళన చెయ్యగలను. పాపిని క్షమించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ఆయన పరిశుద్ధుడిగా పరిపూర్ణంగా మార్చగలవాడు ఒక్క ప్రభువే అని మొదటి అధ్యాయంలోనే రాశాడు. మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు అని కూడా చెప్పారు. రక్షించబడిన మీరు, దేవుని బిడ్డలుగా మార్చబడిన మీరు తిరిగి మరలా లోకంలో కలిసిపోకుండా ప్రత్యేక జనాంగంగా బ్రతకండి. అలా బ్రతికితే గనక మీరు తప్పకుండా మళ్ళీ ప్రత్యేకించబడిన వారుగానే బ్రతకాలి. మీరు అలా ఉంటుండగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతుండగా, కొనియాడబడుతుండగా, బ్రతుకుతుండగా అన్యుల యొక్క గర్వాన్ని, అన్యుల యొక్క అహంకారాన్ని నేను అణచివేస్తాను. వాళ్ళ విగ్రహారాధన, వాళ్ళు నమ్ముకున్న ఆ దేవుళ్ళు, వెండి బంగార విగ్రహాలందరూ కూడా దేవుని శక్తి ముందు ఒక రోజున నిలవలేక ఆ కొండ గుహల్లో, బండ సందుల్లో దూరి దేవుని ఉగ్రతకు తాళలేమి అని ఒప్పుకునే రోజు రాదు. వాళ్ళ ఔన్నత్యం తగ్గించబడుతుంది, అహంకారం తగ్గించబడుతుంది, వారి గర్వం అతిశయం కొట్టివేయబడుతుంది. అయితే 2వ అధ్యాయంలో రాస్తాడు, అంచె దినముల్లో నా మందిరము అన్నిటికంటే హెచ్చించబడుతుంది, జనులు ప్రజలు ప్రవాహము వలె ఆలయంలోకి వస్తారని చెప్పి రాశాడు. జరుగుతాయండి. ఇప్పుడు కొట్టబడుతున్నాం,
ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం, ఇప్పుడు క్రైస్తవులు అంటేనే ఓర్చలేని స్థితిలో ఉన్నాము, వాళ్లే గొప్ప అనుకుంటూ మనమే తక్కువ అనుకుంటూ నానా రకాలైనటువంటి భేదాభిప్రాయాలు కలగజేసి మాట్లాడుతున్న ఈ జనాంగం అంతటికి తీర్పు తీర్చు రోజు ఒకటి త్వరలోనే రాబోతుంది. ఇవన్నీ ఎప్పుడో యెషయా ప్రవచించేశాడు, ఎప్పుడో రాశాడు. అన్ని సమగ్రంగా ప్రత్యక్షపరచబడింది ఒక యెషయా ప్రవక్తకే గనక ప్రవక్తలో కల్లా పెద్ద ప్రవక్త అంటారు. అంచె దినముల్లో ప్రవాహం వల్ల జనులు నా దగ్గరికి వస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని గురించి వినడానికి, నేర్చుకోవడానికి గుంపులు గుంపులుగా జనం వస్తారు, తెలియబడని వాడు ఎవడు ఉండడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును. అదే మాటలు పత్రికల్లో కూడా రాశారు కదా. ప్రతి నాలుక యెషయా గ్రంథంలోనే ఆ మాట ఉంది. అందరికీ దేవుడు మత్తయి సువార్త 11:28 పిలుపు కాదు, యెషయా గ్రంథం 45:22లోనే సర్వలోకానికి చేతులు చాపి ఆయన భూమికంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, నేనే దేవుడును మరి ఏ దేవుడు లేడు, నా దగ్గరికి వచ్చి రక్షింపబడండి అని పిలుపు ఇచ్చింది యెషయా గ్రంథం 45:22లోనే. అంటే సర్వ మానవాళికి దేవుడు ఒక ఇన్విటేషన్ పంపించేశాడు. ఆ తర్వాత మరల యేసుక్రీస్తు నరవతారికి వచ్చి కూడా ఆయన ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళ అన్నాడు కదండి. అప్పుడు పిలిచి, అప్పుడు మీరు వెళ్ళలేదు కనుక నేను ఇప్పుడు వచ్చాను మీ పాపాలను ప్రక్షాళన చేయడానికి, మీ పాపాలు నేను భరించి నేను మరణించి తిరిగి లేయడానికి, యెషయా ప్రవక్త ప్రవచనాలన్నీ మరి నెరవేర్చడానికే నేను వచ్చానని యేసుక్రీస్తు మరి ప్రవచన రీతిక మరి ఇక్కడ మళ్ళా సువార్తలలో పలుకుతూ ఉన్నాడు. కార్యాలు జరిగించాడు. అక్కడ పలకబడిన ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడింది. ఈ 4 సువార్తల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం గమనించాల్సింది, ఈ 4 సువార్తలు రాసిన వాళ్ళు ఆయన చెప్తా ఉంటే డిక్టేషన్ చేసినట్టు రాసుకోలేదు. ఆయనను వెంబడిస్తూ 3.5 సంవత్సరాలు వెంబడించి ఆ తర్వాత శిలువ మరణం పొంది పునరుద్ధరణి 40 రోజులు కనపడి ఆ తర్వాత అభిషేకం పొంది చూసారా, ఆ అభిషేకం పొందుకున్న 120 మందిలో వీళ్ళు కూడా ఉండి ఆ తర్వాత సమగ్రంగా చక్కగా ఆ పత్రికలు ప్రారంభం పుట్టుక నుండి ఆయన ఆరోహణం వరకు వాళ్ళు 4 రాశారు. 4 కూడా ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన చేరుతో ఎలా మాట్లాడు, పిలాతో ఎలా మాట్లాడు, పరిచయులతో శాస్త్రంతో ఎలా మాట్లాడాడు, అలాగే బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఆయనకు ముందుగా ఎలా వచ్చాడు, ఏ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి బ్యాప్టిజం పొందాడు, ఏ విధంగా ఉపవాసంతో ప్రార్థన చేశాడు, ఏ విధంగా సాతానును ఆయన మరి బంధించాడు, సిగ్గుపరచాడు, పారదోలాడు, దానికి ఎలా జవాబు చెప్పాడు, ఇవన్నీ ఎప్పుడు రాశారండి? రండి, ఆదివారం చెప్పిన ప్రసంగం సోమవారం గుర్తుండదు. అది మన పద్ధతి. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఆయనను వెంబడించి ఆయన వెళ్ళిపోయాక మళ్ళా పునరుద్ధానుడై 40 రోజులు కనపడిన తర్వాత ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకుని అనేక రుజువులు చూపిన తర్వాత నేను వెళ్ళిపోతున్నా, పరిశుద్ధాత్మను పంపుతానంటే అభిషేకించబడిన తర్వాత ఈ 4 సువార్తలు 4 రాశారు. అది కాబట్టి యెషయా గ్రంథంలో ఏమేమి రాయబడిందో మరలా ఈ సువార్తలను అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రవక్త ఎంత సమగ్రంగా రాశాడో మీరు నా కోసమైన యెషయా గ్రంథం మొత్తం 66 అధ్యాయాలు చదువు. అలాగే 1000 ఏళ్ల పరిపాలనలో ఏ విధంగా మనం ఉంటాము, అది ఎలా ఉంటుంది అనేది కూడా 11వ అధ్యాయంలో రాశారు, 65వ అధ్యాయంలో రాశారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే లోబడని ప్రజల వైపు దేవుడు చూచి చూడనట్టు ఉండడని దినమెల్లా చేతులు తాపి వాళ్ళు మరలా నా దగ్గరికి వస్తే బాగుంటుంది అని ఆయన ఎదురు చూసే తండ్రిగా ఉంటాడని అక్కడ రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరలా ఒకవేళ అందరూ ఆయనను ఎరిగిన వారుగానే ఉండరు, వెదకని వారికి కూడా నేను దొరుకుతాను, నేనెవరో తెలియని వారికి కూడా నన్ను నేను ప్రత్యక్షపరచుకుంటానని ఇప్పటికీ చాలా మందికి ప్రత్యక్షపరచుకోవడం. అందుకు సాదృశ్యంగా ప్రవక్తలు ఎంతో మంది, అన్యులు ఎంతో మంది ఉండగా మన కళ్ళ ముందే మనకు పత్రికల్లో వ్రాయబడిన అపోస్తలుడైన మరి సౌలు
సౌలుగా ఉన్న ఆయన అపోస్తలుడైన పౌలుగా మార్చబడ్డాడు. ఎరగని వాడుగానే ఉన్న యేసుక్రీస్తుని ఆయన ఎరగడు. మెస్సయ్య అని ఆయన కొరకు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని అనింద్యుడిగా బతుకుతూ, నీతిగా బతుకుతూ, ఆయన క్రియలే ఆయనకు స్వనీతిగా ఆయన ఎంచుకున్నాడు. కానీ విశ్వాసం వలన ఎవరైనా నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ పాప ప్రక్షాళన, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ లేదని, ఆయన మనన పునరుద్ధాన వలననే పాపం విషయం చనిపోయి నీతి విషయం బ్రతకాలని ఇవన్నీ ఆయనకి ఏం బయలుపరచబడలేదు. కానీ ఆయనే తను తాను ఆయన వెతకలే, ప్రత్యక్షపరచుకొని ఇలా ఎవరికైనా నేను ప్రత్యక్షపరచుకోగలను, వారిని మార్చగలను అని రుజువు చేసిన దేవుడు మన దేవుడు. అవన్నీ కూడా యెషయా గ్రంథంలోనే వ్రాసి ఉంచినట్లుగా దేవుని వాక్యం ద్వారా మనం తీర్చుకుంటున్నాం. ఆయన తీర్పులు ఎంత గొప్పవో, ఆయన ఏ విధంగా తీర్పు తీరుస్తాడు, ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో అవి కూడా 11వ అధ్యాయంలోనే వ్రాయబడి ఉన్నాయి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఆయన సేవా విధానం 42వ అధ్యాయము యెషయా గ్రంథంలో ఆయన ఎలా సేవ చేశాడు, ఈ సేవకుడుగా ఎలా పిలువబడ్డాడు, సేవకుడు ఎలా సేవ చేయాలి, ఎందుకు భూమి మీదకి నేను వచ్చాను అని ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలో అక్కడ రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 61:1 నుంచి 10 వచనాలు 15 వచనాల వరకు కూడా అక్కడ రాశాడు. తర్వాత మరి 60వ అధ్యాయంలో ఏం రాశాడండి? అంత్య దినముల్లో అసలు ఎవరెవరు దేవుని దగ్గరికి వస్తారు, ఒక రక్షింపబడిన ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి నశించుకుంటున్న వారికి తన వంతుగా సువార్త ప్రకటించాలి, అన్నీ కూడా 60వ అధ్యాయంలో రాసి పెట్టాడు. ఏమని? నీ మీద వెలుగు ప్రకాశించింది, లెమ్ము అని చెప్పి మేల్కొల్పడమే కాకుండా ఏమంటాడు? చూడుము, కటిక చీకటి భూమిని కమ్ముతుంది అని చెప్పి యెరూషలేము పట్టణానికి కలగబోయే ఔన్నత్యాన్ని గురించి, ఆ యెరూషలేము పట్టణం అనగా దేవుని పట్టణమైన దైవ సన్నిధికి ఎవరెవరు వచ్చి రక్షణ పొందుతారనేది మొత్తం 60వ అధ్యాయంలో దేవుడు రాసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ దినమున దేవుని సన్నిధిలోకి ప్రజలు వస్తే ఒక్కడనే నేను రక్షణ పొందాను అని అనుకోకుండా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. పట్టుదల ఉండాలి. కానీ నేను రక్షణ పొందానికి ఏం పర్వాలేదు, నాకు ఇంత మటుకు చాలు అనుకుని ఉంటే ఈ ప్రవచనం వాళ్ళకి నెరవేరు. కానీ నేను రక్షణ పొందాను తక్కిన వాళ్ళు ఎలాగా? అందుకే కదా 4వ వచనంలో చూడుము భూమిని కటిక చీకటి కమ్ముతుంది. నీకు వెలుగు వచ్చింది ఎందుకు? నీ మీదికి వెలుగు ప్రకాశించింది ఎందుకు? కటిక చీకటిలో మగ్గిపోతున్నవన్నీ చూపించి వాళ్ళను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత. నేను నిన్ను రక్షించాను, నువ్వు వాళ్ళని రక్షించు. మేము ఎలా రక్షిస్తామండి? నీ సాక్ష్యం చెప్పి రక్షించు, దేవుని మాటలు చెప్పి రక్షించు, దేవుని గురించి ప్రకటించి రక్షించు, కానీ నీ బాధ్యతే అని దేవుడు 60వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో మనకు సవివరంగా తెలియజేశాడు. ఆ రోజున ఇశ్రాయేలు జనాంగం ఏంటి? తన జనాంగమై తన నామాన్ని అంగీకరించి ఒప్పుకొని తన కొరకు ప్రత్యేకించబడి రోషం కలిగి బతుకుతున్న వాళ్ళందరినీ దేవుడు ఎంత హెచ్చిస్తాడో, ఏ విధంగా దీవిస్తాడో 60వ అధ్యాయం మొత్తంలో దేవుడు రాశాడు. అలాగే 4వ అధ్యాయంలోనే సార్వత్రిక సంఘాలు ఎన్ని ఉన్నా పెళ్లి కుమార్తె సంఘం ఒకటే, అదే తప్ప మరి ఇంకొక సంఘం లేదు, అదే ఆయన సంఘం, దాని కొరకే తను తాను అర్పించుకున్నాడు అని రాసి అని మనకు బయలుపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి పెళ్లి కుమారుడు ఏ విధంగా అలంకరించబడతాడో ఆయన అలంకరించబడ్డాడు అని కూడా మరి అక్కడ రాయబడ్డాడు. శృంగారమై ధరించుకుని పెళ్లి కుమారు రీతిగా, ఆభరణంతో పెళ్లి కుమార్తె రీతిగా మనకేంటి ఇచ్చాడంట దేవుడు? వాళ్ళేమో మెటీరియల్ ఆభరణాలు వేసుకుంటారు, కానీ మన పెళ్లి కుమార్తె సంఘానికి ఏమి ఇచ్చాడంటే రక్షణ అనే వస్త్రం, మహిమ కలిగిన వస్త్రం, అలాగే మరి నీతి అనే పైబట్టను ఆయన ఇచ్చారు. అలాగే మరి దుఃఖమునకు ప్రతి ఆనంద తైలాన్ని, భారవైన స్తుతి వస్త్రాన్ని దేవుడు ఇవన్నీ కూడా పెళ్లి కుమార్తె సంఘానికి ఇచ్చాడు అని సమగ్రంగా దేవుడు ప్రకటించాడనమాట.
కాబట్టి చూద్దాం, మొదటి అధ్యాయంలోనికి వస్తే దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడో మనం గ్రహించాలి. ఈ 66 అధ్యాయాల్లో కూడా దేవుడు మరి ప్రతి దేవుని ఆరోహణము అవరోహణం అంటే రావడము వెళ్ళడం కూడా మొత్తం రాసేసాడు. మొదటిది అక్కడ రాశాడు, రెండవ రాకడ గురించి కూడా రాశాడు. తర్వాత మరి ఆయన మరణ పునరుద్ధానాల గురించి రాశాడు, ఆయన పుట్టుకను గురించి కూడా రాశాడు. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారండి అక్కడ రాశాడు కదండి. తర్వాత 7:14 రాసి యెషయా మొద్దు నుండే చిగురు పుడుతుందని 6:13 రాశాడు. తర్వాత 6:9 ఏం రాశాడండి, ఏలైనగా 9:6 క్షమించండి 9:6 అన్యజనాంగమైన వారు గలిలయ ప్రాంతం నఫ్తాలి ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ దేవుని వెలుగును చూస్తారు. చీకట్లో మగ్గుతున్న వారందరికీ దైవ వెలుగు కలుగుతుంది. ఎట్లా కలుగుతుందంటే మన కొరకు శిశువు పుట్టాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనది, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడు. దయచేసి గమనించండి, అంత్య దినముల్లో అబద్ధ బోధకులు బయలుదేరి వస్తూ ఉంటారు. వాళ్ళు యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా వచ్చాడు, ఆ యెహోవాయే దేవుడు, ఆయనే గొప్ప, ఆయన మనం ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. కానీ యేసుక్రీస్తును ఆయన పంపబడిన వాడంతే, ఆయన ఒక దూత, ఆయన ఒక ప్రవక్త, ఆయన దేవుడిగా మీరు ఆరాధించకూడదు అని వాదించి మనను నొప్పించడానికి ప్రయత్నించే వాళ్ళకి ఆయనే ఈయన అని ప్రకటించడానికి యెషయా గ్రంథం 9:6 తిరుగులేని రుజువు మీరు గ్రహించాలి. ఇంకా కొత్త నిబంధనలో చాలా వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ ఏమని ఉంటదంటే, తీతు పత్రికలో మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అని చెప్పేసి ఆయనను గుర్చి రాశాడు. చూస్తే నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 9:6 దేవుడు ఏం రాసి పెట్టాడో, ఆయన శిశువే కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు, కానీ ఆయన ఎలాంటి వాడట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైంది, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా, అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని చెప్పాడు. ఎవరికి? శిశువుకు. అంటే శిశువుకి ఎట్లా ఉంటుందండి ఇవంతా? శిశువు ఎట్లా ఆశ్చర్యకరుడు అవుతాడండి? శిశువు ఎట్లా ఆలోచనకర్త అంటే, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రే శిశువుగా వచ్చాడు. బుద్ధి జ్ఞానం ఏమైనా ఉండి బుద్ధి ఉంటే కొంచెం గ్రహించండి అని బైబిల్లో రాసి పెట్టిన దాన్ని మనం వివరించడానికి సరి అయిన ఆయుధమే ఈ వాక్యం. మనం గ్రహించాలి. బోధకులు వచ్చి ఈ విధమైన బోధలు చేస్తారు. తర్వాత ఎందుకంటే శిశువుగా రాకుంటే ఆ మహిమతోనే ఆయన దిగొస్తే ఎవడైన మాట వినడానికి బతకడు, ఇంకెవరికి చెప్తాడు ఆయన కదా. ఆయన మరణించడానికి వచ్చాడు కనుక మానవుడిగా వచ్చి తీరాలి, అందుకని శిశువుగా వచ్చాడు. ఆయన రావాలంటే అలాగ పైనుంచి కిందికి ఊడిపడ్డు. మానవుడుగానే ఒక కన్య గర్భంలో ప్రవేశించి భూమి మీదకి వచ్చాడు. ఇమ్మానుయేలు ఎందుకు పెట్టాడు మరి అంటే, ఇమ్మానుయేలు అంటే దేవుడు మీకు తోడు అని అర్థం అని చెప్పేసి, ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టాడు, కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి రాసి, ఈ విధంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా బైబిల్లో చెప్పినటువంటి వాడు, ఆయనకు బయలుపరచబడింది. అందుకే ఆయనను పెద్ద ప్రవక్త. 66 అధ్యాయాలు రాసినందుకు ప్రవక్త కాదండి, ఈ సమగ్రంగా మొత్తం అంతా బయలుపరచబడింది ఆయనకు, అందుకని ఆయన పెద్ద ప్రవక్త అని పిలవచ్చు. ఇప్పుడు కొంచెం సీనియర్ మోస్ట్గా ఉండి కొంచెం ఆ వాక్య సత్యాలు బాగా నేర్పించే వాళ్ళు పెద్ద పాస్టర్ గారు అంటున్నారు కదా. అలాగే ఈయన అన్ని సత్యాలు బయలుపరచబడింది ఎవరికి అంటే యెషయా ప్రవక్త. తర్వాత చూడండి, ఇక్కడ యూదాను గూర్చి యెరూషలేమును గూర్చి మరి ప్రవక్తకు దర్శనం కలిగింది. మొదటి అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను. అట్లా ఆయన మాట్లాడుతూ, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని. ఏంటంట, వీళ్ళను దేవుడు ఆకాశమును భూమిని పిలిచి తన ప్రజల గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి? 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడును అని వాక్యంలో ఉంది కదండి. అందుకని నేను చెప్పిన ఈ మాటలను ఆకాశము భూమి కూడా వింటే ఆ అంత్య దినమున, తీర్పు దినమున నాకు సాక్ష్యం ఇస్తాయి.
సాక్ష్యంగా నిలబడతాయని బైబిల్లో రాయబడి ఉంది. అందుకే బైబిల్ని బాగా క్షుణ్ణంగా చక్కగా చదువుకోవాలి. వీలైతే నేను మరి ఒక వారం నేను మీకు అవన్నీ తెలియచేస్తాను. మన మీద ఏమేమి సాక్ష్యం పలకబోతున్నావో సమగ్రంగా నేను మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఇంకా కొన్ని గ్రంథాల్లో రాయబడి ఉంది. ప్రభువు మనకు చెప్పినటువంటి ధర్మశాస్త్ర వాక్కులు, దేవుని వాక్యం, దేవుని గ్రంథం సమగ్రంగా విడిపించాడు. చెప్పకుండా ఏది విడిచిపెట్టలేదు, అన్నీ వివరించాడు. అన్నీ చెప్పిన వాటిని రాసిన ప్రవక్తలు ఉన్నారు. అందులో మొట్టమొదట పెద్ద ప్రవక్తగా పిలబడిన వాడు, ప్రతి విషయాన్ని రాసిన వాడు, ప్రతి విషయాన్ని టచ్ చేసిన వాడు ఎవరు అంటే, ఎవరికి బయలుపరచబడిందంటే ప్రవక్తకే. ఆకాశాన్ని భూమిని పిలిచి ఏమని చెప్తుండు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి, ఆకాశము ఆలకించు భూమి చెవియొద్దంటే చెవులు ఉన్నట్టే కదండి. చెవులు ఉన్నాయి, మళ్ళీ మాట్లాడతాయి అన్నమాట. ఓకే, వారు నా మీద తిరుగుబాటు చేశారు. కనీసం ఎద్దు తన కామందును ఎరుగుతుంది, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకుంటుంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు అని ఎంత కఠినంగా పిలుస్తున్నాడో 4వ వచనం నుంచి మనం, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమ, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ అని వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దూషింతులు, ఆయన విడిచి తొలగిపోయారు. అందుకే అంతగా కోపడాల్సి వస్తుంది, అందుకే అంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. వెనకడ చెప్పేవాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు, గాడిద కొడక అంటే గాడిద ఈడు నా కొడక అని అది బాధపడిందంట కదా. ఎంతకని తల్లిదండ్రులు వింటే, అసలు వినకుంటే, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే అంటారని మనందరికీ తెలుసు, తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఆ మాట కదండి. కాబట్టి ఎంత పాపిష్టి జనమా, దోషభరిత మన ప్రజలారా, దుష్ట సంతానమా, చెప్పు చెప్పేయాలని ఆనాడు ఇశ్రాయేలులను ఎందుకంత కఠినంగా దేవుడు మరి సంబోధించి మాట్లాడాడంటే, వారు యెహోవాను విసర్జించేశారు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు దూషిస్తూ ఆయన విడిచి తొలగిపోయారు. నిత్యము తిరుగుబాటు చేసి మీరెలా ఇంకను కొట్టబడుతురు. అయ్య, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యేది, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అందుకే మీ దేశం పాడైపోయింది, మీ పట్టణాలు అగ్ని చేత కాలిపోతున్నాయి, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినేస్తున్నారు, పంట ఎత్తుకోపోతున్నారు. ఈ నష్టాలు, ఈ కష్టాలు అన్నీ ఎందుకు వచ్చినాయంటే దేవుని మీద తిరుగుబాటు చేశారు. అసలు పాపముల చేత గాయపరచబడిన వారుగా ఉన్నారు అని చెప్తూ, మీ పాపములు రక్తం, మీరు అసలు గుడికి సన్నిధికి కనబడాలని రావద్దు, ఎందుకు నా ఆవరణాలు తొక్కుతక్క వస్తున్నారు అని చెప్పి, మీ నైవేద్యం వ్యర్థం, నాకు అది అసహ్యం పుట్టించే ధూపార్పణ వద్దు, తేవద్దు అని, ఏ పండగ రోజు వచ్చినా, ఏ పండుగ వచ్చినా, నేను ఎంత బాగా ఆడంబరంగా చేసినా నేనైతే చూడను అని చెప్తూ, నేను వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్న, మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించు అని కఠినంగా నాటి ఇశ్రాయేలు జనాంగముతో, యెరూషలేములో ఉన్న యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి, అక్కడ ప్రజల గూర్చి దేవుడు అంటే పట్టణానికి దేవుడు సువార్త చెప్పలే, ప్రజలకు చెప్పాడు. అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు. చెప్పి ఆఖరికి ఏమన్నాడు, మీరు కీడు చేయడం వాళ్ళు మేలు చేయండి, న్యాయం జాగ్రత్తగా విచారించండి, హింసించబడి వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడు, విధవరాల పక్షంగా వాదించని చెప్పి, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైన అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అని మీరు సమ్మతించిన మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తాడు. సమ్మతింపక తిరుగుబడే నిశ్చయంగా మీరు ఖడ్గం పాలని, ఈలాగున యెహోవా ఇలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. చూడండి,
మళ్ళా మొదట ఉన్న పట్టణమని ఆలోచనకర్తలను ఇస్తా, న్యాయాధిపతులను ఇస్తా అని చెప్పి దేవుడు మీరు నా తట్టు తిరిగితే చాలు అని చెప్పి ఆనాడు యూదా జనాంగంతో ఇశ్రాయేలీయులతో దేవుడు యెరూషలేము నివాసులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలు మనకు కూడా చెందితే మనం ఆధ్యాత్మిక ఇశ్రాయేలులమై ఉన్నాం కాబట్టి మనము కూడా ఈ విషయాల్లో ఎక్కడైనా పొరపాటు ఉంటే, ఎక్కడైనా అవిధేయత ఉంటే, ఎక్కడైనా దేవుని బాధ పెట్టే విషయం ఉంటే, ఎక్కడైనా చెప్పినట్టు చేయకపోతే మనం సరి చేసుకోవాలని కూడా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళ కొరకు ఉద్దేశించి పలికిన ప్రవచనాలన్నీ కూడా మన కొరకు కూడా వ్రాయబడినవే కనుక ఆయన గ్రంథములో వ్రాసి పెట్టారు. ఈ 26 అధ్యాయులు కూడా యెరూషలేమును గురించి, యూదా గురించి మాత్రమే కాక ఆయా పట్టణ దమస్కు గురించి, మోయాబును, వీటన్నిటి గురించి కూడా దేవుడు పిలిచేస్తాడు. ఎందుకంటే అందరూ దేవుని బిడ్డలేనండి, అందరూ దేవుని సృష్టి. ఆయన అందరికి ఒక్కడే సృష్టికర్త, ఒక్కొక్కరికి ఒక సృష్టికర్త లేడు. ఈ బుద్ధి లేని వాళ్ళు అయ్యే వెండి బంగారు విగ్రహాలు చేసుకుని పూజించిన ఆ దినమున, దేవుని యొక్క ఉగ్రత దినమున అవన్నీ ఎలకలకు గబ్బిలాలకు పారేసి కొండల్లారా గుట్టల్లారా ఆయన యొక్క గొప్ప ఉగ్రత మాకు కనబడకుండా మమ్మల్ని దాయండి అని వాళ్ళు దాక్కుంటారట. చూడండి, నిన్న మొన్న కాశ్మీర్లో వర్షం వచ్చింది, ఇంకా ఛత్తీస్గఢ్ అటు సైడ్ వర్షం వచ్చింది. అవన్నీ కొండ చర్య హిమాచల్ ప్రదేశ్లో వచ్చింది. కొండ చర్యలన్నీ విరిగి పడిపోతున్నాయండి, భయంకరంగా వచ్చేసి. ఎవరు ఆపగలుగుతారు చెప్పండి? ఏ ప్రొక్లీన్ ఆపుద్ది, ఏది ఆపుద్ది, ఏ మిషన్ ఆపుద్ది? ఏది ఆపలేదు కదా. అవి అలా విడిపడుతుంటే కింద నుంచి పుట్టిన కార్లన్నీ పప్పు అయిపోయింది, మనుషులందరూ చచ్చిపోయారు. దారులు మరి లేకుండా రోడ్లన్నీ నాశనం అయిపోయినాయి, వంతెనలన్నీ ఇరిగిపోయినాయి. చాలా భయంకరంగా కనపడుతుంది చూస్తే పరిస్థితి కదా. కాబట్టి ఇంకా ఈ మామూలు ఒక ప్రాంత వర్షమే ఈ విధంగా ఉంటే, అలాగే మొన్న మరి వచ్చినటువంటి ఫారిన్ కంట్రీస్ లో మనం చూసాం కదా, అక్కడ భయంకరమైన భూకంపం ఎలా జరిగింది, పేక మేడలన్నీ కూలిపోయి. ఇవన్నీ దేవుని శక్తిని అప్పుడప్పుడు ప్రజలకు రుజువు చేస్తున్నా ఈ బుద్ధిహీనులు, అవివేకులు, అజ్ఞానులు ఏమీ తెలుసుకోలేకపోతుండ్రు. బహు కొద్ది మంది మాత్రమే దేవుని వైపు కన్నులు ఎత్తి చూస్తున్నారు. అది కూడా చాలా విచారించదగిన విషయం. మనం వాటి కొరకు కూడా ప్రార్థన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఒకటే చెప్తానండి, నా అనుభవంలో, నువ్వు రక్షించబడ్డావా, ఇతరులను రక్షించు. నువ్వు ప్రభు కొరకు నిలబడ్డావా, పడిపోతున్న వారిని నిలబెట్టు. నువ్వు వెలిగించబడ్డావా, చీకట్లో ఉన్న వారికి వెలుగుగాని ఉండు. వారిని వెలిగించే ప్రయత్నం నువ్వు చెయ్యి. దేవుడే అన్ని చెయ్యడు, నీవు చెయ్యాలి, నేను చెయ్యాలి. అది దేవుడు మనపై పెట్టిన భారం. పాస్టర్లే అవ్వక్కర్లేదండి. ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని, ఒక మనిషిని విశ్వాసిగా మార్చగలడు. ఒక ఒడ్డుకు వచ్చిన వాడు ఇంకొక పడిపోతున్న వాడు లేపగలడు. దానికి పెద్ద బైబిల్ కోర్స్ చదివి రాక్కర్లేదండి. ఓ పురుషుడా, ఓ నీ భార్యను రక్షించదో లేదో నీకేం తెలియను. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించదో లేదో నీకేం తెలియను. అంటే ఒక స్త్రీకి ఒక పురుషుని రక్షించి, పురుషుడికి స్త్రీకి రక్షించేది అంటే మీ ఇద్దరిని కలిపిందే రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందమని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు పరిశుద్ధులు అన్నాడు కదా. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించి మనము రక్షించబడి అనేకులను రక్షించాలి. మనము నిలబడి అనేకులు నిలబెట్టాలి. అలా నువ్వు నిలబెట్టుకుంటూ పోతే వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడట. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని చెప్పాడు దేవుడు. ఎందుకు కొనుక్కోకూడదు? ఎవరు దాకో ఎందుకండి? ఎంతో మంది మీకైతే బాగా తెలుసు, ఫారిన్ కంట్రీస్ లో ఉంటున్న వారు వినిగ్రహం గారి చరిత్ర మాకు తెలుసు. 17 ఏళ్ల కుర్రోడు రక్షణ పొంది కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గర. ఇలాగ ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్నారు, మన భూమి తెలుగు దేశ రాష్ట్రాలలో ప్రాంతాల్లో కూడా ఉన్నారు కదండి. ఎక్కడికక్కడ దేవుడిని ఒకరిని ఎంచుకున్నాడు, ఆ ప్రాంతాన్ని రక్షించే భారం వాళ్ళకి ఇచ్చాడు. మరి మిగిలిపోయిన వాటిని సమగ్రంగా ప్రాంతం అంతా కూడా రక్షించబడ్డే ఎవరైనా ఉన్నారంటే లేరుగా. మరి ఎలా? నేనే ఆ పని చేయాలని మనకు దేవుడు
చూపిస్తూ ఉన్నాడు. చూడము, భూమిని కటిక చీకటి కమ్ముతుందని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో, లెమ్ము తేజరిమ్ము తేజరిల్లుము, నీకు వెలుగొచ్చింది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించింది అని నీకు నాకు చెప్పి నువ్వు ఆ వెలుగులోకి వచ్చావా? ఇప్పుడు చూడు, కటిక చీకటి భూమిని కమ్ముతుంది, నువ్వు చూడన్నా. అంటే ఏంటి? వెలుగై ఉన్న నీవు వాళ్ళని బాగా చూడగలవు, వాళ్ళని నువ్వు దేవుని దగ్గరికి నడిపించాలి. మన బాధ్యత అది అని మనకు గుర్తు చేశాడు దేవుడు. ఈ ప్రతి అంశాన్ని తాకకుండా, చూపించకుండా, దాని గురించి చెప్పకుండా ఏ అంశాన్ని వదిలిపెట్టని వాడు యెషయా. అందుకే ఆయనను పెద్ద ప్రవక్త అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమగ్రంగా దేవుని గురించిన ఔన్నత్యాన్ని ఎరిగి ప్రకటించిన వాడు ఆయన. అన్యజనులకు జరగబోయే గతి చూసి చెప్పినవాడు ఆయనే. అలాగే భూమి మీద దేవుని జ్ఞానం ఎంత ప్రబలుతుందో చెప్పినవాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాశాడు కదండి, ఏ అధ్యాయం అంటే అంత్య దినముల యందు మరి మొత్తము దేవుని యొక్క సముద్రము జలములతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండే రోజులు వస్తున్నాయి. అదే 1000 ఏళ్ల పరిపాలన. దేవునికి మహిమ కలుగును గాక. అది 11వ అధ్యాయంలో రాస్తూ, ఆ 11వ అధ్యాయంలో ఆయన సంపూర్ణమైన అభిషేకం పొందుకున్నవాడు, ఆయన అభిషేకం పరిపూర్ణమైంది, మనం కూడా అది పొందుకోవాలి అని అక్కడ రాశాడు. ఆయన ఎలాంటి నీతిమంతుడు, ఆయన గొప్పతనం ఏంటో రాస్తూ ఆయన పరిపాలన ఎలా ఉంటుందో అక్కడ రాశాడు. 65వ అధ్యాయంలో కూడా రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకని నేను మీకు ఇలాగా అక్కడక్కడ ఎందుకు అన్ని చెప్తున్నానంటే, టోటల్గా యెషయా గ్రంథాన్ని మనం చదువుకుంటే అన్ని విషయాలు, రాకడ విషయాలు, పుట్టుక గురించి, ఆ యొక్క అబద్ధ బోధకులు వస్తే వాళ్ళకి మనం ఎట్లా ప్రకటించాలా దాని గురించి మనం హెచ్చరించబడతాం. విషయాలు మనకు అర్థమవుతాయి. అన్యజనుల పరిస్థితి ఆ రోజున ఎలా ఉంటుంది, తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుంది, దేవుని బిడలైన వారిని దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చిస్తాడు. అక్కడ 2వ అధ్యాయంలో ఉంది కదా, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చేది. ఆ కాలమున సీయోనులో ధర్మశాస్త్రం, యెరూషలేములో యెహోవా వాక్కు బయలువెళ్ళు. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయం మనకు బోధించును, మనమైన త్రోవలలో నడుతామని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అన్యజనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. చూసారా, ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న సంగతి, జరగబోతున్న సంగతి. అబ్బా, ఆ మంచి రోజుల్లో ఏం చూస్తానో లేదు, 1000 ఏళ్ల పరిపాలన నువ్వు ఉంటే గనక తప్పకుండా నువ్వు చూస్తావు. చివరి గడియాల్లో మనం ఉంటే కనుక అనేకులు దేవుని దగ్గరికి రావడం మనం చూస్తాం. ఆ దినములో ఒక్క యూదుని చెంగు 10 మంది, ఒకరికి 10 మంది పట్టుకొని మీ వెంటే వస్తాం, మీ దేవుడు గొప్పడు అంటాడని జకర్యా గ్రంథంలో ఉంది కదా. జరుగుద్ది తప్పకుండా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా యెషయా ముందే రాసి పెట్టాడు. మనం చక్కగా చూడండి, యేసుక్రీస్తుని యొక్క 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన శిశువే కుమారుడుగా మీకు అనుగ్రహించబడ్డాడు. కుమారుడు అంటే అంటే కుత్సితములు అంటే పాపములను, మారుడు అంటే సంహరించేవాడు, తొలగించేవాడు అని అర్థం. కుమారుడు. ఇప్పుడు అన్ని జనాంగంలో మరి ఏ శాస్త్రం చెప్పింది? కుమారుడు లేకపోతే, పుత్రుడు లేకపోతే పుట్టకథలు లేవని చెప్పుకుంటారు. ఆ పుట్టకథలు కాదు, ఈ కుమారులు అయితే మోక్షం లేదన్న ఈ మాటను, ఈ భాషను అట్ట మార్చుకున్నారు వాళ్ళు. ఆడపిల్లలు ఉంటే పుట్టకథలు ఉండవు, నీకు మోక్షం కాదా ఏంది? నువ్వు చేసిన పాప పుణ్యాలే కదా మోక్షం నరకం నుంచి నిర్ణయించేది. తెలియక మాట్లాడతారంతే. ఇక్కడ ఏమంటాడు, నేను చదువుతున్న తీతులో ఆ యొక్క యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని దేవుడు బలపరుస్తూ, తీతు పత్రికలో మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసారా? ఎవరంటే ఆయన మహాదేవుడు, మన రక్షకుడైన యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అని ఒకరు, పంపబడిన వాడని ఒకరు, దూత అని ఒకరు,
బుద్ధిహీనంగా క్రైస్తవులు అన్నబడిన యేసు యెహోవా నామాన్ని పెట్టుకున్న వాళ్ళే మాట్లాడబోతున్నారు, వస్తారు మన దగ్గరికి. ఇప్పటికే మొదలయ్యారు అక్కడక్కడ, ఇంకా బాగా విరివిరిగా రావచ్చు, ఎందుకంటే దుష్టుడు మనల్ని వాడుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా మనము మన పాపముల కొరకు పరిహారార్థం, ఎవరు మరణించారు, ఎవరు తిరిగి లేచారు, ఎవరు భరించారు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆ దేవుడే నరుడుగా వచ్చాడు అని చూడండి. కుమారుడే తండ్రిగా ఉంటాడు, భర్తగా ఉంటాడు. సరే, తెలియదు, జ్ఞానం లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక మాట కూడా నేను చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తనను తాను నరుడిగా, తనను తాను మరి పాప పరిహారార్థమై వచ్చాడని రుజువు చేసుకున్నాడు. నరుడిగా రాకపోతే కుదరదు కదండి. నరుడుగా, ఎందుకంటే నరుడమైపోయాం. మన మహిమ గల శరీరం వెలుగుతూ మహిమతో నింపబడి ఆదామవ్వరు ఆయన పోలికలు, ఆయన రూపంలో చేసుకుంటే సాతానుగాడ మాట విని మహిమంతా పోగొట్టుకొని మామూలు మంటి శరీరంతో ఉన్నారు కదా. ఆ మంటి శరీరం మహిమకు మనలా మార్చాలంటే ఆయన మంటి శరీరంలోకి రావాలి. అదేమంటే రాకూడదు, ఎత్తలేడా అంటే, ఎవడైనా గోతులో పడితే వాడిని తీయాలంటే గోతులో దిగి తీయాల్సిందే. సముద్రంలో పడ్డ నీడు ఒడ్డు నుంచి ఎట్ట తీస్తాడు, నువ్వు కూడా దూకితే కానీ బయటకు. అది నది అయినా ఒక కాలువైనా దూకి కొట్టుకొని పోతున్న వాడిని నీవు దూకితేనే కానీ వాడిని బయటికి తీసుకురాలి. ఇంకా చెప్పాలా, దేవుని మాటప్పుడు మనం రోడ్డు ఎమ్మటి వెళ్తా ఉంటాం, కారులోనో బైక్ మీదనో ఇంకొక దాని మీదనో వెళ్తూ ఉంటే రోడ్డు ప్రక్కన పడి ఉన్న వాడిని ఎట్ట తీస్తామండి? ఆ వాహనం దిగి ఆ దగ్గరికి వెళ్ళి తీసేస్తాను, అంతే కదా. అలాగే సమరేడి కథ చెప్పింది దేవుడు, గుడ్ సమరేటన్ కథ చెప్పింది అదే కదా. అంటే నీవు దిగకుండా వాడిని నువ్వు తీసుకురా, అయ్యో అని కారులో నుండి నువ్వు ఎంతో జాలి దయ చూపిస్తాడు, కారులోకి వచ్చి పడతాడా? గాయాలతో కొట్టబడి పచ్చి పుండ్లతో పడి ఉన్నాడు అక్కడ. ఎలా వెళ్ళి ద్రాక్షారసము నూనె పోసి గాయాలు కట్టి తన వాహనాన్ని ఎక్కించుకొని తెచ్చాడు కదా. అదే యేసుక్రీస్తు చేశాడు, ఆ పని చేయడానికే వచ్చాడు. ఆయన దిగి రాకపోతే ఇదంతా జరిగేది కాదు. కాబట్టి ఆయన ఔన్నత్యం ఇక్కడ ఖరాబ్ కాలేదు, ఆయన మహాత్యం ఇక్కడ ఖరాబ్ కాలేదు. అదంతా వదిలి రిక్తుడిగా భూమి మీదకి నరుడిగా వచ్చాడు. ఎవరు వచ్చారు? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును. మళ్ళా నేను కొంతమందికి చెప్తాను, నాతో వాదించిన వాళ్లకు మీకు కూడా చెప్పుకుంటా మళ్ళా జ్ఞాపకం. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా డాక్టర్ గారు, కండక్టర్ గారు, గుమాస్తా గారు, మాస్టర్ గారు అంటారు. వీళ్ళందరికీ వాళ్ళ అమ్మ పేరు పెట్టలే, వాళ్ళ నాన్న అమ్మ. మరి ఎందుకు అలాగంటారండి అంటే, అలా అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళ వృత్తి ఏంటో, వాళ్ళ డ్యూటీ ఏంటో ఇట్టే మనకు అర్థమైంది కదా. ఇది చెప్పక్కర్లే. డాక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారండి, ఏం చేస్తారని ఎవ్వడని అడుగుతారా? ఎవ్వడు అడగడు కదా. డాక్టర్ గారు అంటేనే వైద్యం చేస్తాడు, ఆయన డాక్టర్ అన్నారు కనుక ఆయన డాక్టరే అర్థమైపోద్ది. అలాగే గుమస్తా గారు అంటే ఇక్కడ క్లర్క్గా జాబ్ చేస్తాడు, అలాగే మాస్టర్ అంటే టీచర్గా జాబ్ చేస్తాడు. ఆయన వృత్తి ఏంటో, ఆయన ఏ పని మీద ఉన్నాడో అర్థమైపోద్ది. యేసు అనగా రక్షకుడు అని అంటాం, క్రీస్తు అనగా అభిషక్తుడు అని అంటాం. రక్షకుడైన అభిషక్తుడైన వాడు రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించడానికి వచ్చాడు కనుకనే ఆయనకు ఆ పేరు పెరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే, యెహోవా అనగా ఉన్న అనువాడు, ఉండువాడు, యుగ యుగములు జీవించేవాడు. ఓకే, కాబట్టి అలా ఉన్నవాడే తన శక్తిని, తన మహిమను అంతా తగ్గించుకుని రిక్తుడిగా, మానవుడిగా మట్టి శరీరం దాల్చి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరియమ్మ ఎందుకంటే డైరెక్ట్ వచ్చేసి కింద పడిపోవచ్చు, బుద్ధి లేదు. ఎలా పడతాడు? ఎలాగా? ఆయన పుట్టి పెరగ కదా భూమి మీదకి. ఆయన వస్తే నువ్వు ఎవరు నమ్మరు. ఆయన మనలో ఒకడుగా ఎంచబడ్డాడు, మనలో ఒకడుగా తిరిగాడు. ఆయన 3.5 సంవత్సరాలు తిరిగాడు, స్వార్థ ప్రకటించాడు. మనలో ఒకడు, మరియమ్మ కుమారుడు, ఈయనేంటి ఇలా ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డారు కదా. నీవు కూడా మానవుల మధ్యలోనే ఉంటూ, మానవుడిగానే నువ్వు ఉంటూ కూడా
ఆయనలాగా భూమి మీద ఆయన స్వీకరిస్తే ఆయన కలిగి ఉంటే అలా కూడా ఉండొచ్చు. ఆ తర్వాత రెప్పపాటన ఆయన బూర శబ్దం వింటే మార్పు నుండి వెళ్ళొచ్చు అన్నది నీకు నాకు కూడా తెలియడానికి ఆయన అలా వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇవన్నీ ప్రవక్త అయిన యెషయా ఎప్పుడో ప్రవచించి రాసిపెట్టాడు. రాసిపెట్టిన గ్రంథమే యెషయా గ్రంథం. కాబట్టి ఇందులోని ఈ సత్యాలను తెలియచేయుటకు మనకు మొట్టమొదటి దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అన్నాడు. అంటే భూమికి ఆకాశానికి చెవులు ఉన్నాయి కదండి, నోరు కూడా ఉందండి. భూమి నోరు తెరచి కోరం సంబంధులందరూ మింగేసిందని ఉంది. నోరు కూడా ఉంది. కాబట్టి చెవులు ఉన్నాయి, నోరు ఉన్నాయి. మనకు చెవులు లేవు, నోరు లేదు. కోప్పడద్దు ఎవరు నన్ను, కొంతమంది గురించి చెప్తున్నాను. ఎందుకంటే దేవుని మాటలు వినరు, దురద చెవులు, మళ్ళా తిరిగి ఇంతే ప్రకటించరు. అందుకని వాళ్ళకి చెవులు లేవు, నోరు లేవు. అవునా? ఎక్కడ అవకాశం దొరుకుతుందో, ఎక్కడ ఎవరికి చెప్పాలి, ఎప్పుడు సిద్ధంగా ఉండాలండి మనము. అవకాశాన్ని ఎవరు అది ఇంట్లో నుంచే మొదలు పెడదాం. యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మనం సాక్షులమై ఉండాలి. ఇంట్లో నుంచి ప్రారంభిద్దాం, ఇంట్లో నుంచి ప్రకటిద్దాం. నా ఈ సీట్లు ఎక్కడ పోతే అక్కడ పక్కన ఉన్నోడికి చెప్దాం. ఏమిటి విసుక్కుంటే విసుక్కున్నట్లే. మనకు తెలుసు కదా డిఎల్ మూడి గారి గురించి. ఆయన చిన్న సండే స్కూల్ ప్రారంభించే ఎంతో వేల మంది సండే స్కూల్ పిల్లలు యేసుక్రీస్తు కొరకు సంపాదించారు. ఇంకా బతికినంత కాలం ఇతరులకు సువార్త ప్రకటించడమే ఆయన డ్యూటీగా పెట్టుకున్నాడంట. ఒకసారి అవకాశం కొరకు చూచేవాడంట. కావాలని ఇంటికాడ నుండి గొడుగు తెచ్చుకోక వర్షంలో రోడ్డు పక్కన నిలబడి గొడుగేసుకుని ఒక్కడిగా వెళ్తున్నామని చూసి, ప్లీజ్ నేను రావచ్చా, తడిసిపోతున్నా అంటే ఓకే రా అన్నాడు. ఆ గొడుగు కింద నడుచుకుంటూ, నీకు జీసస్ గురించి తెలుసా, ఆయన ప్రేమ గురించి, నువ్వెవడవయ్యా డిఎల్ మూడిలాగా తగిలావంటే ఆయనే డిఎల్ మూడి. అంటే డిఎల్ మూడికి అంత పేరు వచ్చేసింది. కనపడితే స్వార్థ చెప్పేస్తాను, కనపడితే యేసుక్రీస్తు. తిట్టుకుంటే తిట్టుకునిలేండి, ఆ నోరు మంచిది కాదు, బూతులు మాట్లాడతాడు, తాగుబోతు, చెడ్డ మాటలు మాట్లాడతాడు. అట్లా చెప్పుకునే కంటే కనపడితే యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తారని చెప్పుకోనివ్వండి. అంతకన్నా సంతోషకరమైనది ఏదీ లేదు మనకు. దేవునికి స్తోత్రం. నీ మాటలు, నువ్వు చెప్పిన మాటలు నా హృదయంలో అగ్నిలా మండుతున్నవి, నేను చెప్పక మానలేనని ఒక ప్రవక్త అంటే. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వినిపింపు ఒక మాటడు. ఈ కడుపు నిండా వాక్యం ఉంటే తప్పకుండా నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మాట వినలేదు అన్న. దయచేసి మనం ఇక్కడ టోటల్గా పెద్ద ప్రవక్త ఎందుకు అయ్యాడు మొత్తం సారాంశం నేను ప్రకటించాను. చివరిగా నేను చెప్తున్నాను, ఏదేది మన మీద సాక్ష్యం పలుకుద్దో అది కూడా గ్రంథములు చాలా రాశాడు. కాబట్టి నీవక్కడ నాకు అసలు తెలియదండి, నాకు ఎవరు చెప్పలేదండి, అసలు నేను ఎరగదండి, ఈ పిచ్చి మాటలు మాట్లాడితే పాస్టర్లు అలాగా అమ్మాని అంటారేమో కానీ దేవుడు అండవు. ఎందుకంటే వెంటనే నీ మీద సాక్ష్యం పలకడానికి దేవుడు 2-3 చాలు అన్నాడు, కానీ చాలా వస్తాయి. అవేంటో ప్రభు చిత్తమైతే మరొకసారి మనం నేర్చుకున్నాం. దానికోసమైనా మనం భయంతో బతకడం నేర్చుకోవచ్చు. మన మీద సాక్ష్యం పలికేవి మనుషులే కాదు, కొన్ని ప్రకృతి సృష్టి మన మీద సాక్ష్యం పలకబోతుంది అని. ఎవ్వరు లేరనుకుని ఎక్కడికో వెళ్ళి పాపం చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఎక్కడ చేసామో ఆ యొక్క సృష్టి చెప్పుద్ది అని గ్రంథం చెప్తుంది. ఆ సత్యాలు కూడా మనం ఎరిగి ఉంటే మంచిది, ఇతరులకు కూడా మనం హెచ్చరించవచ్చు. ప్రభు చిత్తమైతే మరొకసారి తెలుసుకుందాం. కాబట్టి యెషయా ప్రవక్త గొప్ప ఉన్నత్యం ఏంటంటే, అతను ఈ గ్రంథం 66 పుస్తకాలు, ఆయన ఒక్కడే 66 అధ్యాయాలు రాశాడు. యేసుక్రీస్తుని గురించిన ఔన్నత్యాన్ని ప్రకటించిన వాడు, చూసిన వాడు, ప్రకటించిన వాడు, మరణ పునరుద్ధాల ఆరోహణం గురించి ప్రకటించిన వాడు, ఆయన మొదటి రాకడ రెండవ రాకడ కూడా చెప్పిన వాడు యెషయా ప్రవక్తే. ఎవరిని పంపుదును, ఎవరు వెళ్తారంటే మరి ఎవరో ఒకరిని పంపాయి అనలే, నేను వెళ్తాను నన్ను పంపు అంటే. తాను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో దర్శనం చూసి, అయ్యో నేను నశించుతుని, రాజును నా ప్రభువు నా కల్లార చూశాను,
ఎందుకంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య నేను నివసించేవాడు, నేను నశించిపోతున్నానని ఏడ్చాడు. ఒప్పుకుంటాడండి మనిషి? ఒప్పుకోడు. ఎంత కష్టమో అలా ఒప్పుకోవడానికి ఒక మనిషికి. కానీ యేసయ్య ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడే ధన్యుడండి. దేవునికి మహిమ. వెంటనే దూత బాధపడకు, దుఃఖపడకు అని చెప్పి ఆ బలిపీఠం మీద ఉన్న నిప్పులు తీసుకుని వచ్చి తన పెదవులు కాల్చి పాప ప్రక్షాళనం జరిగిపోయింది, ఇంకా నువ్వు పాపం నుండి విమోచించబడ్డావు అని ప్రకటించి కదా. కాబట్టి మనం గ్రహించాల్సిన ఈ సత్యాలు క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ప్రభు చిత్తమైతే ఏదేది మన మీద సాక్ష్యం పలుకుతుందో అది కూడా మనం నేర్చుకోవాలి ఒకసారి. కాబట్టి సత్యం గ్రహిద్దాం, తెలుసుకుందాం. ప్రభు ప్రేరేపిస్తే అది కూడా మనం త్వరలో తెలుసుకుందాం. ఆకాశం, భూమి మన మీద సాక్ష్యం పలకబోతుంది. అట్లా అని కూడా ఇశ్రాయేళ్ళకి తెలివి రాలే, బుద్ధి రాలే, జ్ఞానం రాలే. వారందరూ ఏకముగా తొలిగి ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి వధువు సంఘం ఎలా ఉంటుందో రాశాడు. సార్వత్రిక సంఘాలన్నింటిలో వధువు సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో దేవుడు రాశాడు. ఆ ప్రత్యేకతలు కలిగి ఉండాలని ఆ వధువు సంఘం కొరకు దేవుడు ఎంత ప్రయాసపడ్డాడో 5వ అధ్యాయంలో 1 నుండి 7 వచనాలు మీరు చదువుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తప్పకుండా అవి మీరు చదివితే దేవుడు ఎంత ప్రయాసపడ్డాడు మన కోసం, మనమేం చేయాలని ఎదురు చూశాడు, మనం ఏం చేస్తున్నాం అన్న ప్రశ్న మనలో ఉదయిస్తుంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 6వ అధ్యాయంలో ఆయన దర్శనం చూశాడు. 7వ అధ్యాయంలో క్రీస్తును గురించి ప్రకటించడానికి మొదలు పెట్టాడంటే చివరి వరకు ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే యేసుని గురించి క్షుణ్ణంగా మనకు అర్థం అవుతుందో, ఆయనను గురించి మనం దర్శనం కలుగుతుందో, పూర్తిగా ఆయనను గురించి మనం ఎరిగిన వారంగా ఉంటాం. ఆ దర్శనాన్ని కొరకే మనం ఎదురు చూద్దాం, అడుగుదాం. ప్రభువా నన్ను దర్శించు అని ఒక్క మాట పలికి కాదు, మనము ఆశ కలిగి దేవుని దగ్గర మనము తెలుసుకోవాలి. అలాగే అన్యులైన వారందరూ ఇప్పుడు మనలను వ్యతిరేకంగా మరి మనకు వ్యతిరేకంగా చెలరేగుతున్న వీళ్ళందరినీ కూడా మరి దేవుడు ఏ విధంగా చివరిలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతారు కూడా రాశారు. ఏమండి, నేను సంవత్సరం సరిగ్గా గుర్తులేదు, నాకు పిల్లలందరూ కూడా ఆయా స్థలాల్లో స్థిరపడిన తర్వాత కాలేజ్ డిగ్రీలు చదివేటప్పుడు నేను మొట్టమొదటిగా నేను మా అయ్యగారు మా ఆడపడచ్చు ఒక మీటింగ్ ఏర్పాటు ఆమె శ్రీకాకుళం డిస్టిక్లో ఉండేది. ఆమె ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిస్తే నేను వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు అక్కడ మాకు ఆ రోజు రెస్ట్ తీసుకోవడానికి మాకు ఒక పంచాయతీ ఆఫీసే ఇచ్చారు. నైట్ మేము అక్కడ ఉండడానికి మంచాలు అవన్నీ ఇచ్చారు. అక్కడ చిన్న మంద కొంతమంది వాళ్ళందరూ కూడా రక్షింపబడిన వాళ్ళందరూ వస్తే ఆ పంచాయతీ అక్కడ నేను ఒక పాట తీసి మా ఆడపడుచు ఇంకొక పాట తీసి పాడమని పాడాను. నేను పాడాను. కానీ ఆ తర్వాత అనుకున్నాను విన్నోళ్ళందరూ ఏమనుకున్నారు, మన ప్రభువైన యేసయ్య ఉండగా ఇలా దేవతలంతా దండగా అని పాట ఉండేది. ఆ అంత్య దినముల్లో ఏం జరగబోతుంది, ఆ యొక్క వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను దేవతలుగా మలుచుకున్న వాటిని ప్రజలు ఏం చేయబోతున్నారు, పూజించిన వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతున్న పాటలో చక్కగా సవివరంగా రాశాడు ఇక్కడ ఆ రచయిత ఎవరు. అది నాకు వచ్చు కనుక మొత్తం పాడమంది మా వదిన నేను పాడేశాను. అవి మెచ్చుకున్నారా? మెచ్చుకుంటే మార్పు చెందడానికి దేవుడు పాడిపించాడు. దేవునికి మహిమ కలుగుతుంది. వాక్యం ప్రకటించేటప్పుడు గుండెల్లో నొప్పి వస్తుందా, బాధ వస్తుందా? ఏంటండి మేము అలా చేసామా, మనం ఉన్నామా, మేము అలాంటి వాళ్ళమా అనిపిస్తుందా? ఓకే, చాలా మంచిది. ఆ నొప్పి మనలను శుద్ధీకరణ వైపు నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గుండె మండితేనే ప్రక్షాళన చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపిష్టి జనం, దోషభరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లల మీకు శ్రమ అని ఎంత కఠినంగా యూదా జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు పిలిచాడు. ఇప్పుడు పాస్టర్లు ఎవరంత పిలవకపోయినా మొహాలు మార్చారు. పాపం ఒప్పుకొని విడిచిపెట్టమని దేవుడు చెబుతూ పాపం ఒప్పిస్తుంటే దేవుడు పరిశుద్ధాత్ముడు ముఖం మార్చుకుంటారు, మార్పు చెందరు.
ఫిలిప్పుతో కూడా ఉన్నాడంట ఒక ఆయన, గారడి సీమోను. ఆయనతో బ్యాప్టిజం తీసుకున్నాడు. సువార్త విని సమరయులు మారడం చూసి ఆశ్చర్యపోయాడు. ఇతని కంటే ఎక్కువ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగడం చూసి ఆశ్చర్యపోయి వెంటనే ఫిలిప్పు దగ్గర బ్యాప్టిజం తీసుకుని, యేసుని నమ్మి బ్యాప్టిజం తీసుకొని ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడంట. కింద 21-22 వచనాల మీద చదివితే అక్కడ వచ్చి డబ్బులు తీసుకొని వచ్చి యెరూషలేము నుండి వచ్చిన పెద్ద దైవజనులు అపొస్తలులక వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి, మీరు వీళ్ళ చేతి మీద పెడితే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కదా, నా మీద కూడా పెట్టండి అని అంట్లో దౌర్భాగ్యుడు ఏమంటారు, ఆ వరం నాకు నేను డబ్బులు ఇస్తానని పెడితే, దగ్గర వెండితో కొనదలుచుకున్నావా దేవుని వరాన్ని, పో నీ వెండి నీతో కూడా నశించుగా. కానీ ఏమని చెప్పాడు తెలుసండి, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు, దుర్నీతి బంధకములోను చెడ్డ దుష్టత్వంలోనూ ఉండే. ఇప్పటికైనా దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఒకవేళ నిన్ను క్షమిస్తాడేమో. ప్రార్థన చేయి. నీవేమో బాగున్నాను అనుకుంటున్నావు, నేను ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాను కనుక చాలా మంచిగా అనుకుంటున్నా, బుద్ధిహీనుడ నీ బతికిట్లా ఉందని తేటతెల్లని చెప్తే ఏమన్నాడు తెలుసా, ఏవి నా మీదకి రాకుండా, శిక్ష నా మీద రాకుండా మీరే ప్రార్థన చేయండి. ఇలాంటి దౌర్భాగ్యులు ఉన్నారండి. శివుడు కాతుందిరా అంటే మైగంటి అనడానికి అస్తశీలు అంటారు వీళ్ళని. మనల్ని అన్నందుకు కాదు వాడు, అలా అక్కడ ఎంత దౌర్భాగ్యుడు. సిగ్గుపడేది లేదు, అయ్యో అనేది లేదు, బాధపడేది లేదు కదండి. మళ్ళీ ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడంట. ఏమండి, నమ్మాడు, బ్యాప్టిజం తీసుకున్నాడు, దైవజనుడు వదిలిపెట్టుకుని ఉన్నాడు. ఇంకేంటండి, మార్పు చెందొచ్చు కదా. ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. మార్పు చేసుకున్నట్టుకి ఇష్టం లేదు. బహిరంగంగా తన హృదయాన్ని చెప్పితే కూడా, చెప్పితే అంతమంది ప్రజల ముందు అప్పటికీ సిగ్గుపడాడు. అయ్యో నేను ఇంత దౌర్భాగ్యం. యెషయా దేవుని చూస్తే, దర్శనం చూస్తే మార్పండి. వాక్యం వింటే మార్పు వస్తుంది. వాక్యం వింటే గుండె బద్దలైపోతుంది కదా. అటువంటి వాళ్ళు ధన్యులండి. సరి చేసుకున్న వాళ్ళు ధన్యులు, కాల్చబడిన పెదవులు కలిగిన వారు ధన్యులు, హృదయం కలిగిన వారు ధన్యులు, అభిషేకించబడిన వాళ్ళు ధన్యులు, దైవ దర్శనం పొందుకున్న వారు మరీ ధన్యులు. దేవుని గురించి సమగ్రంగా వాళ్ళు తెలుసుకోగలరు, ప్రకటించగలరు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.